డీటెయిల్స్ చూస్తే జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అపూర్వ విజయాన్ని కట్టబెట్టిన జంట నగరాల్లో శాంతి భద్రతల పరిరక్షణకు అన్ని చర్యలు తీసుకుంటామని సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కృతజ్ఞతలు తెలిపారు. తెలంగాణ భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఆంధ్ర ప్రాంతీయులను ఇబ్బంది పెడతారు అని కొన్ని పిచ్చి ప్రయత్నాలు చేసినారు. ఈ ఎన్నికల్లో కూడా దాన్ని వాడుకోవడానికి వాళ్ళు చేయని ప్రయత్నం లేదు. కానీ ఈరోజు తేలిపి హైదరాబాదీలంతా టీఆర్ఎస్ అయితే హైదరాబాదులు కేసీఆర్ తో ఉంటామని చెప్పి పిడికిలు ఎత్తి మరీ రుజువు చేసినారు. కాబట్టి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళందరూ మా బిడ్డలే. మరొకసారి స్పష్టంగా చెప్తా ఉన్నాం, వాళ్ళు మహారాష్ట్ర నుంచి వచ్చిందా, కన్నడ నుంచి వచ్చిందా, మలయాళీలు వచ్చి కేరళ ఉన్నారా, లేదు మా ఆంధ్ర ప్రాంతీయ సోదరులు ఇక్కడ నివాసం పర్మనెంట్ ఏర్పరచుకునే వాళ్ళు ఉన్నారా, ఇక్కడనే తమ బ్రతుకులు పెట్టుకోవాలన్నారా, అందరినీ కూడా కడుపులో పెట్టుకుంటాం, అందరూ మాకు సమానమే అని చెప్పి సందర్భంగా నేను ప్రకటిస్తా ఉన్నాను. ఇక్కడ ఏ ప్రభుత్వం యొక్క రాజ్యాంగబద్ధంగా వ్యవహారం చేసే ప్రభుత్వం యొక్క ప్రథమ కర్తవ్యం ఏముంటుందంటే తన రాష్ట్రంలో ఉండేటువంటి, తన రాష్ట్రంలో బతుకుతున్నటువంటి ప్రతి ఒక్కరికి రక్షణ కల్పించడం, ప్రతి ఒక్కరికి ఉపాధి చూపెట్టడం, ప్రతి ఒక్కరు గొప్ప బతికేలా చేయడమే ప్రభుత్వం యొక్క ప్రధాన కర్తవ్యమే ఉంటుంది. ఆ కర్తవ్యం మా గుండెల్లో ఉంది. నిన్న మొన్నటి వరకు ఎవరికైనా కొంతమందికి అపోహలు అనుమానాలు ఉన్నా అవి ఈరోజు పటాపంచలు అయిపోయింది. శాంతి భద్రతలలో కూడా ఎట్టి పరిస్థితులలో ప్రభుత్వం రాజీ ధోరణి అవలంబించదు. వాళ్ళు ఎవరైనా రాకపోవచ్చు, ఎవరైనా మంచిదే, ఎంత పెద్దవారైనా మంచిదే, ఐదో హ్యాండ్తోనే దాన్ని డీల్ చేస్తాం తప్ప శాంతి భద్రతల విషయంలో ఎట్టి పరిస్థితులలో రాజీ పడే ప్రసక్తి